ఏమి వ్యాపారం బంగారు గుడ్డు వలె సాగుతున్నదా లేక లేనిచో హోటల్ అమ్మి వేయదము. చూడు దామోదరా, హోటల్ 50 లక్షలకు తక్కువకి ఎంత మాత్రం అమ్మడానికి వీల్లేదు. ఇదిగో అది కులదీపకుడు జాకి ఇక్కడే కాకి వలె కావు కావమనుచున్నాడు, మాట్లాడము. హాయ్ డాడీ, ఎలా ఉన్నావు చెప్పు. జ్వరం అయితే జర్మనీ, తలనొప్పి అంటే తాష్కెంట్, పిచ్చి అయితే పిట్స్బర్గ్ తీసుకెళ్తాను. ఏమా గోడ ప్రక్కన మండ్ర గబ్బ వలె పొంచి ఉంటివి? ఏం లేదు సార్, అమ్మాయి గారు పిక్నిక్ విషయం కనుక్కుని ఇటు వెళ్తున్నాను. వెళ్ళుము. ఏమిటి నాయరు, ఏం చేస్తున్నావు? రండా టీ ఎవరికి? ఇది నంబ జాకీ బాబు ఉండడ, ఇది వాండికి. ఇది నంబ విజయ బాబు ఉండడ. సర్లే, మన అవుట్ హౌస్ లో జానకమ్మ గారు లేరు? జానకమ్మయ్య ఉండారు. వెళ్ళి ఆవిడ నిన్ను రమ్మన్నానని చెప్పు. సరే అట్లాగే చెప్తును. పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. నేను స్టేట్స్ లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ హోటల్ లో తిని లంచ్ గా లాస్ ఏంజల్స్ చేసుకునేవాడిని, డిన్నర్ డెట్రాయిట్ లో ముగించేవాడిని. అదో తీయని అనుభూతి. అమ్మా అబ్బో జీవో ఏమైంది? కడుపులో ఏదో గందరగోళం. అమ్మో ఎక్కడ నా డబ్బా? ఇక్కడ నా డబ్బా. ఈ కడుజులో మాత్రం నువ్వు పట్టుకో. ఇప్పుడు వస్తాను. ఎక్కడ పొదలు? ఇక్కడ కాదు, ఇక్కడున్నాయి పొదలు. ఇక్కడే ముగించేస్తా. మీరున్నారు కదా, ఉండండి, ఇప్పుడు వస్తారు. వెయిట్ చేయండి. ఏమైంది అతనికి? స్టేట్స్ లో చేసిన ప్రోగ్రామ్స్ చాలక మిగిలిన ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏర్పాటు చేసుకున్నాడు పాపం. గొప్పే. విజయ్, నీకేం అప్సెట్ కాలేదా? అయితే మీకు చూడాలని సరదాగా ఉందా? నానా ఊరికే అడిగాను. అమ్మాయా, సారీ ఫ్రెండ్స్, కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. బయలుదేరేటప్పుడు టీ తాగాను కదా, అప్పటి నుంచి ఏదో అవుతుంది. అది ఇది అని ఇప్పుడు తెలిసిందే. వెధవ గేదె వాళ్ళ బదులు గాడిద వాళ్ళతో చేసినట్టున్నాడు టీ. కుక్స్ మిస్టేక్, నాట్ మైండ్. ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఎక్కమ్మా, బయలుదేరాలి కదా, మళ్ళీ వెళ్ళాలనుకున్నారు. వెధవటి తాగకూడదు ఎప్పుడు. పదండి పోదాం. ఓగా వెళ్ళాలి, ఫాస్ట్ వద్దు. ఏమిటో అసలు ఇండియన్ ఫుడ్ తినాలనే వచ్చాను ఇండియాకి, కానీ టీతోనే మొదలైంది దుర్దశ. కానీ ఈ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, రొయ్యల వేపుడు ఉన్నాయే, నాకు చాలా ఇష్టం. అవి తింటూ ఉంటే అదో అనుభూతి. అమ్మో అబ్బో జీవో అమ్మంటుంటే అబ్బో అబ్బో, మళ్ళీ కడుపులో గందరగోళం. ఇప్పుడే వస్తా. ఎంతసేపు? ఈసారి తొందరగా వస్తారుగా. ఇదిగో పేపర్ చదువుతూ సీనరీస్ చూస్తూ కూర్చుంటాను. ఇక్కడ ఇక్కడ అమ్మో, ఇక్కడ మనుషులు ఉన్నారు. ఈ సైడ్ అయితే బాగుంటుంది. ఏమైంది రేఖ అతనికి? మరేం లేదు, రాంగ్ నంబర్ డైల్ అయింది అంతే కదండి రేఖాదేవి గారు. అంతే, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? వేరే విధంగా జరిగేది. నువ్వే సామాను తీసుకురండి. ఏమిటి నువ్వు వెళ్లకుండా ఒంటరిగా కూర్చున్నావు? ఒంటరిగా ఎక్కడున్నాను, జంటగా నువ్వున్నావుగా. నాలాంటి వాళ్ళతో కలుసుంటే చాలా తంటాలు ఉంటాయమ్మా. ఏమిటి అలా చూస్తున్నావు? ఏ మందు పెట్టావు బాబు, రాత్రంతా నిద్ర లేకుండా చేసావు. నేనేం చేశాను? కళ్ళు మూసుకుంటే కలలోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే ఎదురుగా నించున్నావు, పడుకుంటే పక్కనే ఉన్నావు, లేచి కూర్చుంటే ఒళ్ళో కూర్చున్నావు, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చానా? ఇది మరీ అన్యాయం. నా రూమ్ లో నా మా నాన్న మంచి బాలులా లుంగి కట్టుకుని కూర్చుంటే నువ్వు వచ్చి ప్లీజ్, నేను వచ్చి ఏం చేస్తానో చెప్పొద్దు. చెంబుగాడు వస్తున్నాడు. చెంబు దామా. ఏమిటి నాకు శిక్ష? కనీసం సరైన ఫుడ్ కూడా తినకుండా పోతున్నానే. ఇదే ఇంట్లో ఉంటే శుభ్రంగా దొడ్లోకి వెళ్ళి చాలా అసహ్యంగా ఉంది. టాయిలెట్ కి ఉండేవాడు శుభ్రంగా. లత, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు. విజయ్, ఇలా మాటిమాటికి కడుపులో సిగ్నల్ రావడం, నేను అసహ్యమైన పెట్రోల్ డబ్బా పట్టుకుని తుప్పల చోటికి పొదల చోటికి పరిగెత్తడం నాకు చాలా అసహ్యంగా ఉంది. ప్లీజ్ నా నిన్ను కాదు, కుక్కని. క్యారేజీల్లో అంత ఫుడ్ పెట్టుకుని ఇంటికి వెళ్తానంట. తిండి విషయం మాత్రం మాట్లాడుకు. మళ్ళీ నేను ఆ తుప్పల చోటు పరిగెత్తాలి. విజయ్, నన్ను ఇంటికి తీసుకెళ్ళి. ముట్టుకోను. వానపావుల్లా మెలికలు తిరిగే నిన్ను నేను ఇంటికి తీసుకెళ్లాను అనుకో, రేఖాదేవి గారు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తారు. అయితే నేనేం చేయాలి? నిమిషానికి ఒకసారి చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి పరిగెత్తుతూ ఉండాలా? విజయ్, కనీసం మందో మాకు చెప్పుకోవద్దాయా? కోను. నా దగ్గర మందు మాత్రం లేదు గాని ఏకదాటిగా ఆగని పద్ధతిలో పిస్టన్స్ కొడుతూ ఉంటే ఆపడానికి ఒక చిన్న చిట్కా ఉంది. చిట్కా ఉందా? చెప్పు మరి, చెప్పు. కోను చెప్తా. వస్తున్నావుగా? ఆగు. ఏది పైలా వంగు. వంగుంటే హఠాత్తుగా ఏదైనా ఏమీ అవదు, వంగో.
బాగా వంగోలే వంగో ఇప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు తలుచుకో. చచ్చిపోయిన మా అమ్మమ్మ, చచ్చిపోయిన వాళ్ళు ఏంటి, బ్రతుకున్న వాళ్ళు తలుచుకో. బతికున్నది మా నాన్న ఒక్కడే. పేరేమిటి? దామోదరం. ఎక్కడుంటాడు? బెంగళూరు. అడ్రస్ గట్టిగా తలుచుకో. మహాత్మా గాంధీ రోడ్, హౌస్ నెంబర్ 402. మళ్ళీ తలుచుకో. మహాత్మా గాంధీ రోడ్, హౌస్ నెంబర్ 402. ఈ పక్కన సరిపోతుంది. ఏమిటి రేఖ, ఏం చేస్తున్నావు? బోట్ ఇంజిన్ సరిగ్గా లేదా? సరిగ్గా ఉన్నదాన్నే కాస్త పాడు చేశాను. దీంతో ఆ విజయ్ గారి పని గోవిందో గోవిందా. అంటే ఏమిటి నువ్వు అనేది? ఏముంది, ఇప్పుడు ఎవరైనా బోట్ ఎక్కి స్టార్ట్ చేస్తే పెట్రోల్ అయిపోయే వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. 4-5 గంటల పాటు నీటిలో గొల్లుమని గోల పెడుతూ ఉండాలి, లేదంటే దూకి ఈదుకుంటూ రావాలి. ఒకవేళ అతనికి ఈత రాకపోతే నాతో గొడవ పెట్టుకుంటే అంతే. ఏమిటి విజయ్, ఇంతసేపు ఏమయ్యా? ఆ బోట్ స్టార్ట్ అవడం లేదు, వెళ్ళి చూడు. పదండి. శభాష్ విజయ్, శభాష్. మా పాప ప్రాణములు కాపాడినందుకు మేమెంతో కృతజ్ఞులం. నీకు నచ్చిన, నీవు మెచ్చిన బహుమతిని కోరుకో, సంతోషముగా ఇచ్చదము, కోరుకో. నా మనసుకు నచ్చింది కోరుకోమంటారా? అవకాశము వచ్చనని దురాశకు పోయి తాహతుకు మించిన కోరిక కోరినచో నీ బ్రతుక్కే ఫుల్ స్టాప్ పెట్టగలను. మీకంత శ్రమ ఎందుకులేండి. నాకు కావాల్సింది నేను అడగకుండానే తీసుకోగలను. ఎందుకంటే ఇవ్వాల్సిన మనిషి నన్ను అర్థం చేసుకోగలదు గనక. వస్తా.